ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రిగా కొనసాగిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆనాటి రాజకీయాలకు ప్రస్తుత రాజకీయాలకు రాజకీయ విశ్లేషకులైతే ఇప్పటి వరకైతే చాలా విశ్లేషణ చేస్తున్న పరిస్థితి. అప్పటి రాజకీయాలేంటి, అప్పటి పరిపాలన ఏంటి, ఇప్పటి పరిపాలన ఏంటి, అప్పటి పరిపాలన ఏంటి, చాలా తేడాలపైన విశ్లేషణ జరుగుతున్న సందర్భం. ఈ నేపథ్యంలో తాడేపల్లి ప్యాలెస్ రాజకీయాలకు, గతంలో జరిగిన తాడేపల్లి ప్యాలెస్ రాజకీయాలకు ప్రస్తుతం నడుస్తున్న ప్రజాపాలకుడికి ఉన్న తేడా ఏంటి అంటే, రాజకీయంలో సోషల్ మీడియా ప్లాట్ఫామ్లు అనగానే చాలామంది ప్రజాప్రతినిధులు, రాజకీయ నాయకులు కేవలం తమ ఫోటోలు, పర్యటనలు, రాజకీయ విమర్శలు, ప్రెస్ మీట్లను పంచుకునే ప్రచార సాధనాలుగా మాత్రమే వాడుకుంటున్న వైనం. కానీ మంత్రి నారా లోకేష్ మాత్రం తన అధికారిక సోషల్ మీడియా ఖాతాలను కేవలం ఇన్ఫో పోస్టింగ్కే పరిమితం చేయకుండా వాటిని ఒక సార్థకమైన, అత్యంత వేగమైన డిజిటల్ సహాయ కేంద్రంగా మార్చేశారు. ఇది గొప్ప విషయం. ఎందుకంటే ప్రజల మధ్యకు వెళ్ళాలి కాబట్టి తన ప్రచారమే కాకుండా, తన ప్రకటనలే కాకుండా, తన రాజకీయ ఉపన్యాసాలే కాకుండా ఒక సహాయ కేంద్రంగా మార్చిన వైనమైతే ఇప్పుడు ఒక చర్చనీయాంశంగా మారింది. ప్రజాస్వామ్యంలో అధికారం చేతిలో ఉన్న ఒక పాలకుడు సాంకేతికతను వాడుకుంటూ ప్రజలకు ఎంత పక్కాగా, జవాబుదారీతనంతో సేవ చేయవచ్చనే దానికి మంత్రి నారా లోకేష్ ప్రస్తుత సోషల్ మీడియా పంద దేశవ్యాప్తంగా ఒక సరికొత్త కేస్ స్టడీగా నిలుస్తుందని ఖచ్చితంగా చెప్పొచ్చు. సాధారణంగా ప్రతిరోజు వందలాది మంది నెటిజన్లు ప్రజాప్రతినిధులను ట్యాగ్ చేస్తూ రకరకాల సహాయాలు అడుగుతుంటారు. అయితే వాటిలో చాలా వరకు వ్యక్తిగత ప్రయోజనాలకు లేదా సాధారణ సమస్యలకు సంబంధించినవి అయితే ఉంటాయి. కానీ మంత్రి లోకేష్ ఇక్కడ అత్యంత స్మార్ట్గా వ్యవహరించే వైనం మనం తెలుసుకోబోతున్నాం. స్థానిక ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరిగిన పనులు కానివి, నిరుపేద కుటుంబాల్లోని అత్యవసర వైద్య సహాయం, కార్పొరేట్ ఆసుపత్రులు సైతం చేతులెత్తేసి దిక్కుతోసని స్థితిలో ఉన్న క్లిష్టమైన కేసులను ఆయన ప్రాధాన్యత క్రమంలో టేకప్ చేస్తున్నారు. ఏ విధంగా అంటే ఈ టేకప్ చేయడమే కాకుండా విదేశాల్లో చిక్కుకుపోయిన తెలుగు కార్మికుల రక్షణ, అరుదైన వ్యాధులతో ప్రాణాపాయంతో ఉన్న చిన్నారులకు సిఎంఆర్ఎఫ్ లేదా వ్యక్తిగత నిధుల ద్వారా కార్పొరేట్ వైద్యం అందించడం వంటి ఎన్నో సున్నితమైన అంశాల్లో లోకేష్ స్పందిస్తున్న తీరైతే సోషల్ మీడియా వేదికగా నిత్యం ట్రెండ్ అవుతుందని మనం చెప్పవచ్చు. ఒక రాష్ట్ర మంత్రిగా అటు పరిపాలన, ఇటు శాఖల సమీక్షలు, పర్యటనలతో పాటు పార్టీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్గా నారా లోకేష్ నిరంతరం బిజీగా ఉంటారు. ఆయన స్వయంగా సోషల్ మీడియా ఖాతాలను నిమిషానికి చూసే సమయం తక్కువగానే ఉంటుంది. అయినప్పటికీ తన అకౌంట్లకు వచ్చే ప్రతి నికార్సైన సమస్య తన దృష్టికి వచ్చేలా ఒక బలమైన, ఒక వ్యవస్థీకృత బ్యాక్ ఎండ్ టీంను ఆయన ఏర్పాటు చేయడం గొప్ప గమనించదగ్గ విషయం. ఈ నిరంతర పర్యవేక్షణే ఆయన విజయ రహస్యంగా చెప్పవచ్చు. ఒక సమస్య మంత్రి లోకేష్ దృష్టికి రాగానే ఆ టీం క్షణాల్లో బాధితుల వివరాలు సేకరించి సంబంధిత జిల్లా కలెక్టరు లేదా ఆయా విభాగ అధికారులతో మాట్లాడి 24 నుండి 48 గంటల్లో, 24 గంటల నుంచి 48 గంటల్లోగా సమస్యను పరిష్కారమయ్యేలా ఆ టీం చూస్తోంది. సాయం అందిన తర్వాత ఎవరైతే బాధితులు ఉంటారో తమ సంతోషాన్ని తిరిగి అదే ఖాతాలో అప్డేట్ చేయడం ద్వారా సదుపాయాల పారదర్శకతను సైతం నిరూపిస్తున్న పరిస్థితి. 5 ఏళ్ల వైసీపీ పాలనలో నాటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని కలవడం దేవుడెరుగు. కనీసం ఆయనకు సమస్యలు చెప్పుకోవడానికి
తాడేపల్లి ప్యాలెస్ గేట్లు దాకడం కూడా సామాన్యులకు అసాధ్యంగా మారింది. 5 ఏళ్ల పాటు సామాన్య ప్రజలను, గ్రీవెన్స్ వ్యవస్థలను పూర్తిగా విస్మరించిన పాలకుల వైఖరికి నేడు కేవలం ఒక్కటంటే ఒక్క ట్వీట్ ద్వారా లేదా ట్యాగ్తో నేరుగా మంత్రి నుంచే భరోసా పొందుతున్న ప్రస్తుత విధానానికి ఉన్న తేడాను ఏపీ ప్రజలు స్పష్టంగా గమనిస్తున్నారు. అధికారం అనేది ప్రజాసేవక తప్ప అహంకారాన్ని ప్రదర్శించడానికి కాదనేది నమ్ముకున్న లోకేష్ కేవలం ప్రజాసేవకే అంకితమవుతాం, అహంకారం ప్రదర్శించడానికి కాదని మంత్రి లోకేష్ గమనించాడో ఏమో. అందుకే తన డిజిటల్ ప్రజా దర్బార్ ద్వారా విప్లవాత్మక మార్పులకు నాంది పలికారని చెప్పేసి మనం చెప్పవచ్చు.